రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక దందా ఎక్కువైపోయిందని ఏపీ 39 టీవీ పలుసార్లు వార్తా కథనాలు ప్రసారం చేశాం. ఈరోజు గుమ్మగట్ట మండలంలో ఒక ఇసుక డంపు పట్టుకున్నారు. అలాగే డీహిరాల్ మండలము, చాలా మండలాల్లో రాయదుర్గంలో చూస్తే ఖనిజాలు, ఇసుక, మట్టి, రాళ్ళు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దందా అయితే కొనసాగుతోంది. ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా ఇల్లీగల్ దందా అయితే కొనసాగుతోందనేది అక్షర సత్యం. దీనిపైన ఎన్నో కథనాలు పెట్టాం. చాలాసార్లు పోలీసులు కూడా దీనిపైన అక్రమార్కులపైన కొరడా జులిపించారు, తూతూ మంత్రంగా కేసులు పెట్టారు. కానీ పెద్ద ఎత్తున అయితే చేయట్లేదు అనేది విమర్శలు ప్రజల్లో వినపడుతున్నాయి. ఇక్కడ డంపు చూస్తున్నాం. ఇది ఒక రాయదుర్గంలో ఒక ఏరియాలోనే ఇక్కడ చూస్తున్నాం, పట్టగట్టినారు చుట్టూ. ఇవన్నీ కూడా నిజంగా మనం ఎన్నోసార్లు వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు కూడా ఇది మట్టిదో లేదు, అడవిలో ఫారెస్ట్లో నుంచి జేసీబీ, ఇసుక ఇవన్నీ కూడా ఎన్నోసార్లు వచ్చినాం. బట్ ఈరోజు బీఎస్పీ పార్టీకి సంబంధించిన నేత మనకు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నాం, జై భీమ్ అంతు చిక్కని అసలు రహస్యం సింధనూరు నాగరాజు బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంటూ కూడా రాశారు. అసలు రహస్యం ఏంటంటే నిన్నటి రోజున రాయదుర్గం రూరల్ సిఐ గారు గుమ్మగట్ట మండలంలోని ఇసుక డంపును సీజ్ చేసి ఇకపై ఎవరైనా అక్రమంగా ఇసుక డంపు చేసినా, ఇసుక అక్రమంగా తరలించినా సీరియస్గా తీసుకుంటామని, కేసులు పెడతామని మాట్లాడుతూ ఆ ఇసుక డంపును సీజ్ చేసినట్లుగా మీడియా సోదరులకు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్తలు కూడా ఈరోజు పలు పత్రికల్లో రావడం జరిగింది. దానికి పక్కనే అతి సమీపంలోనే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడి బంధువు ఒకరు ఇసుక డంపును పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి భారీ మొత్తంలో లోడింగ్ యంత్రాలను, టిప్పర్లను ఉపయోగించి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉన్నప్పటికీ, తన కళ్ళ ఎదుట కనపడుతున్నప్పటికీ దాని జోలికి మాత్రం ఆ రూరల్ సిఐ గారికి పోలేదు. ఆయనకు అంత ధైర్యం లేదా అని కూడా అడిగారు. ఇదేమిటి సార్, రెండు పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకటి సీజ్ చేశామన్నారు, మరి ఇంకొక డంపు మీ కళ్ళ ముందే ఉన్నప్పటికీ దాని జోలికి ఎందుకు వెళ్ళడం లేదు అని ప్రశ్నించిన మీడియా వారికి రూరల్ సిఐ గారు చెప్పిన సమాధానం ఏమిటంటే, అది పక్కపక్కనే ఉన్నప్పటికీ అది రాయదుర్గం సిఐ గారి పరిధిలోకి వస్తుందని, రూరల్ సర్కిల్ పరిధిలోకి రాదని, కాబట్టి తనకు సంబంధం లేదని తప్పించుకోవడం జరిగిందంట. సరే, ఒకవేళ అది రాయదుర్గం అర్బన్ పోలీస్ సర్కిల్ పరిధిలోకి వచ్చేదైతే సంబంధించిన సిఐ గారికి ఈ సమాచారం అందించాలి కదా. సరే, ఒకవేళ రూరల్ సిఐ గారికి సంబంధం లేకపోతే అర్బన్ సిఐ గారికి ఈ విషయం తెలియదా? తెలిసినా దాని జోలికి పోవడానికి ఆయనకు ధైర్యం చాలడం లేదా అందులో పోలీసు వారికి కూడా భాగస్వామ్యం ఏమైనా ఉందా అనే అనుమానాలు రాయదుర్గం ప్రజలకు కలుగుతూ ఉన్నాయి. మరి ఈ అనుమానాలని పోలీసులు అధికారులు నివృత్తి చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఈ లోపల సదర్ డంపును ఏర్పాటు చేసుకున్న రాయదుర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడి బంధువు, నేను మాత్రం నా వ్యాపారాన్ని కొనసాగిస్తుంటాను, ఎవడు అడ్డొచ్చినా ఆపేది లేదు, దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటే వచ్చి ఆపుకోండి చూద్దామంటూ ఛాలెంజ్ విసురుతున్నట్టు సమాచారం. మరి అతని ఛాలెంజ్ రాయదుర్గం ప్రజల మీదనా, లేదా ప్రభుత్వం మీదనా, లేకపోతే ప్రశ్నించిన మీడియా వారి మీదనా అనేది అర్థం కావడం లేదంటూ కూడా రిస్క్ అయితే ఒక మెసేజ్ పంపించారు. ఇది ఆయన సారాంశం. ఆయన కూడా లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు ప్రముఖ సాక్షి దినపత్రికలో వచ్చింది, ఇక్కడ చూస్తున్నాం, ఇసుక డంపును చూపుతున్న సిఐ అంటూ గుమ్మగట్ట టీడీపీ నేతల ఇసుక దందాకు అదుపు లేకుండా పోతోంది. అడ్డదారుల్లో ఇసుక కర్ణాటక తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. గుమ్మగట్ట మండలంలోని వేపులపర్తి క్రాస్, భూపసముద్రం గ్రామాల సమీపంలో ఉన్న వేదావతి హగర్ నుంచి నిత్యం పదుల సంఖ్యలో వాహనాల్లో ఇసుకను టీడీపీ నేత అశోక్ తరలించి సిరిగేదొడ్డి గ్రామ సమీపంలో డంపు చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి వేళ బెంగళూరుకు టిప్పర్ల ద్వారా తరలిస్తూ జోబులు నింపుకుంటున్నారు. అశోక్ ఇసుక దందాపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు స్పందించి దాడులు నిర్వహించారు. శనివారం సిరిగేదొడ్డి సమీపంలో డంపు చేసిన 6 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి టీడీపీ నేత అశోక్పై కేసు నమోదు చేసినట్టు రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ తెలిపారు. ఇక్కడ నాట్ ఓన్లీ అశోక్, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా బయటికి రావాల్సి ఉంది. ఎవరు ఏంటి అనేది కూడా తెలియాలి. మరి రాయదుర్గం పక్కనే అది ఏం రోడ్డు అంటారంట, అక్కడ కూడా చూడాలి మరి ఎక్కడ ఏంటనేది కూడా. ఇవన్నీ వివరాలకు వెళ్దాం. అలాగే చిందనూరు నాగరాజు ఈ మెసేజ్ పెట్టారు మీడియాకు, ఆయన కూడా ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజు గారిని. హలో సార్, నాగరాజు గారు నమస్తే అండి. సార్, నేను హనుమంత్ రెడ్డి, ఏపీ 39 టీవీ నుంచి. నమస్తే. నమస్తే. ఏం మీరు ఏదో మెసేజ్ పెట్టినారు ఇందాక చూసుకుంటే ఇసుక డంపుది. ఏం ఎక్కడెక్కడ జరుగుతోంది? ఓన్లీ గుమ్మగట్ట కాకుండా రాయదుర్గంలోనూ అది ఏదో రోడ్డు అన్నా, ఏదో తోట అని కూడా విన్నాను. ఏంది అది సమాచారం?
యాక్చువల్ గా ఏం జరిగిందంటే నిన్న రూరల్ సిఐ గారు ఒక డంప్ ని సీజ్ చేశారు. అదే గుమ్మగట్ట మండలంలో. దాని పక్కనే ఇంకో డంప్ ఉందన్న. ఎమ్మెల్యే గారి బంధువుది అది. ఎమ్మెల్యే గారి బంధువులది. ఓకే. బట్ ఏమంటే దాన్ని చేయలేకపోయినాడు ఆయన. వై అనేది నన్ను కాదు కదా, ఆయన అడగలరు. సరే, ఎందుకు సీజ్ చేయలేకపోయినారు? ఎమ్మెల్యే బంధువనా అన్న? ఆయన అడిగినానా? సరే, అడుగుదాం, సిఐ గారిని అడుగుదాం. సరే, ఇంకా ఎక్కడెక్కడ జరుగుతుంది? గుమ్మగట్టలోనే కాకుండా రాయదుర్గం సరౌండింగ్ డి హీరే హాల్లో జరుగుతా ఉంది, కడేకల్లో జరుగుతా ఉంది, అనేక చోట్ల జరుగుతా ఉంది. ఇంకా మీకు తెలియని విషయం అంటే ఏం లేదు. మీ కాదు, రాయదుర్గంలో ఏదో తోట, ఏం తోట అంటారు అది, ఏదో రోడ్డు గుర్తు రావట్లే అన్న. నేను ఓపెన్ గా పెట్టినాను కదన్నా, అది నాకు లేదు ఇప్పుడు, నా దగ్గర మెసేజ్ లేదు. నారాజు గారు, ఇది ఏదో తోట అనేది విన్నా, నాకు గుర్తు రావట్లేదు. ఏం తోట అది? ఓసారి చదువుకోండి అన్న మీరు. దీంట్లో లేదు, ఇప్పుడు మీరు పెట్టిన మెసేజ్ లో లేదు. అవునా? గొల్లపల్లి దగ్గర రైట్ సైడ్ ఉంటదన్నా తోట. ఈ వీళ్ళ బంధువుదే, ఎవరో మున్కేష్ అని చెప్పేసి ఈ ఎమ్మెల్యే వాళ్ళ బంధువులదే. అక్కడ ఒకటి, పరమేష్ అనేది ఒకటి, ఇంకోటి రైల్వే ట్రాక్ పక్కన ఇంకోటి, ఒక 3 డంపులు, ఇంకోటి అశోక్ అనే పిల్లగాడు ఇంకోటి. అంటే నిన్న సీజ్ చేసినట్లే సిఐ గారు. అదొకటి. ఇది కేవలం ఓన్లీ గుమ్మగట్ట. విషయం ఏమంటే ఒక డంపు సీజ్ చేసినాడు, ఇంకొక డంపు సీజ్ చేయలే. అక్కడ ఉన్న కొంతమంది సోదరులు, మీ మీడియా సోదరులు కొంతమంది ఇది కోసం రైట్ చేశారంట. నాకు ఇంటర్నల్ గా ఉన్న సమాచారం. అది రూరల్ సిఏ పరిధిలోకి రాదంటారు నా. అందుకు ఆయన అక్కడ రైట్ చేయలేకపోయినాడు. యాక్చువల్ గా నాకు తెలిసిన విషయం ఏమంటేనా, మనకుండే చట్టం ప్రకారము ఒక సామాన్యుడు అక్కడ తప్పు జరుగుతా ఉంటే ప్రశ్నించే హక్కు ఉంది, అరెస్ట్ చేసే హక్కు కూడా ఉంది. పక్కనే 1 కిలోమీటర్ కూడా దూరంలో లేని ఈ రూరల్ సిఐ గారికి దాన్ని సీజ్ చేసే హక్కు ఉంటుందా లేదా? సరే, దాన్ని అంతా పక్కన పెడదాం, చట్టాలు గిట్టాలంతా. ఎక్కడన్నా ఏదన్నా జరిగితే సంబంధించిన అధికారి పక్కన ఉన్న సిఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జీరో ఎఫ్ఐఆర్ కట్టి సంబంధించిన స్టేషన్ కి పంపించచ్చా లేదా? పంపించచ్చు. మరి ఎందుకు అట్లా, ఎందుకు రైట్ చేయలే? అంటే దీనికి దానికి ఏముంది అంటే, ఎమ్మెల్యే వాళ్ళ బంధువు అని దాంట్లోకి పోలేకపోయినాడా? అంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చింటే చేసేనే, వాళ్ళ లిమిట్స్ లో లేదు కదా అనుకున్నాను. సార్ ఒక విషయం హనుమంత్ రెడ్డి గారు, మీరు ఎప్పటి నుంచో ఒక విషయము దయచేసి మీకు చెప్తున్నా, అందరి దగ్గర ఫ్లోగా మాట్లాడినట్లు మాట్లాడద్దండి దయచేసి. మీరు చాలా గొప్ప వ్యక్తి అన్ని తెలియదు. అలాగే నారాజు గారు, నేను ఒకటే అడుగుతున్నా, చాలా రోజులైంది, దాదాపు 1 నిమిషం, నాకు తెలుసు. ఒక నిమిషం ఉండు, మీకు తెలుసు అని నాకు తెలుసు. కొంచెం కాకుండా కొంచెం చట్టం మీకు అవగాహన ఉందని నాకు తెలుసు. సరే నాగరాజు గారు, స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. దాదాపు 3-4 నెలల నుంచి నాగరాజు గారు తెరపైకి రాలేదు. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? సార్ గ్రూపులు అందాయా? సార్ ఒకే ఒక విషయము, 3 నెలల కిందట రాయలసీమ ఇన్ఛార్జ్ గా నన్ను అపాయింట్ చేశారు సార్. ప్రతి నియోజకవర్గము తిరగల, అది నా సొంత నియోజకవర్గము. అక్కడ పని చేసుకునే కూడా నాకు టైం లేదు. ఒకటి, నియోజకవర్గాలు తిరుక్కుంటా ఉన్నాను సార్. నాకు కూడా చాలా ఆ విషయంలో చాలా బాధగా ఉంది. కాకపోతే పార్టీ ఏదన్నా పలానా చోటుకి పోంటే అక్కడికి పోలేం. మేము అడవుల్లో పోమన్నా కూడా పోతాం సార్. పార్టీ ఏం చెప్తే అది వింటాం మేము.
అంతేగాని నేను అక్కడ కాన్సన్ట్రేషన్ చేయకపోవడానికి ముఖ్య కారణం సార్. ఎందుకంటే కొంచెం ప్లానింగ్ సెట్ అయ్యి ఈ నియోజకవర్గానికి ఈ రోజు, ఈ నియోజకవర్గానికి ఈ రోజు, ఇట్లంతా రోజు సెట్ చేసుకోవడానికి వరకు కొంచెం టైం పడుతుంది సార్. నా నియోజకవర్గంలో అయితే నెల ఖచ్చితంగా 10 రోజులు పనిచేస్తాను సార్. ఓకే నారాజు గారు, ఏమన్నా మీ దృష్టికి ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఇంకా ఏమైనా మైనింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? అయ్యో చాలా వచ్చాయి. ఇదే ఇప్పుడు ఈ డంప్ గురించి మాట్లాడుతున్నాను కదండి. ఒక సెన్సేషనల్ విషయం నేను చెప్తున్నాను చూడు. మైనింగ్, శాండ్ అండ్ జియాలజీ అధికారులు ఇదే డంప్ దగ్గరికి పోయి వాళ్ళు రైడ్ చేసేకపోతే వాళ్ళ పైన కూడా ఇష్టానుసారం మాట్లాడితే కేసులు పెట్టేకి కూడా స్టేషన్కి పోతే స్టేషన్ లో కూడా కేసులు కూడా తీసుకోలేదండి హనుమంతరెడ్డి గారు. దీన్ని ఏమంటారు? నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. అవునులేండి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి నింటే ఆ రోజే కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేసిండేవాడిని. ఇంకో విషయం తెలుసా, నా దగ్గర ఏ అధికారి ఈ ఇసుక మాఫియా వాళ్ళతో ఏమేం మాట్లాడినారు అనేది అప్డేట్ టోటల్ గా ఉంది. ఎందుకంటే నేను రిలీజ్ చేయకూడదు అని ఒకే ఉద్దేశంతో రిలీజ్ చేయలే. నేను వాస్తవం చెప్తున్నా. నేను రిలీజ్ చేయలే. నాకు రిలీజ్ చేసేది 10 నిమిషాలు పట్టదు. అది మీకు కూడా తెలుసు. ఏదున్నా కూడా వాస్తవంగా. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు మాది బీడి పార్టీ మీకు తెలుసు కాదు నారాజు గారు. ఒక స్ట్రైట్ క్వశ్చన్, రిలీజ్ చేస్తే వచ్చే డబ్బులు ఆగిపోతాయనా? డబ్బులు రావనా? బ్లాక్మెయిల్ చేసే కాదనా? సార్ మీకు కూడా తెలుసు కదా సార్. మీరు కూడా ఈ విషయం మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. హాస్యాస్పదం కాదు. ఇప్పుడు ప్రజలు అనుకుంటారు నాగరాజు గొంతు ఇప్పలేదు. ఇప్పుడు 39 టీవీ నేను కూడా న్యూస్ కళ్ళ ముందర జరుగుతున్న పట్టలేదంటే 39 టీవీ కూడా ఏదో డబ్బులు పాల్పడిందని అర్థం కదా సార్. ఒక విషయము వాస్తవంగా భగవంతుడు నా కడుపు నిండా తినడానికి ఇచ్చినాడు, తిరగడానికి ఇచ్చినాడు. ఎంత కావాలంటే అంత భగవంతుడు అయితే నాకి నా ఫ్యామిలీకి ఏం తక్కువ చేయలేదు సార్. ఉన్న విషయం నేను బాగానే ఉన్నా. ఎప్పుడైనా సరే ఇప్పుడు 10 రూపాయలు ఒకవేళ మీరు మీడియా వ్యక్తి అనేది పక్కకు పెట్టండి, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అనుకో, మీరు మిమ్మల్ని వచ్చి 100 రూపాయలు అడగడం నేను తప్ప? అలా అడగచ్చు, తప్పేం లేదు. పార్టీ కార్యక్రమాల కోసం చాలా మంది పార్టీ కార్యక్రమం ఉంది. ఓ 10 లీటర్లు డీజిల్ గోబి, ఒక వెహికల్ పెట్టు అని అడుగుతా ఉంటాం సార్. ఎవరినైనా అడుగుతాం మేము. సరే, ఏది ఏమైనా కూడా రాయదుర్గం నియోజకవర్గంలో ఇల్లీగల్ మైనింగ్స్, ఇసుక, మట్టి ఇవన్నీ కూడా భయంకరంగా జరుగుతున్నాయి. ఇసుక, మట్టి, రాయల్టీ కట్టుకోకుండా అనేకమైన కోరిల్లో నుంచి కూడా బయటకు వస్తా ఉంది సార్. సార్ నారాజు గారు, మేము ఒకరోజు స్టింగ్ ఆపరేషన్కి వస్తాం, మాతో కలిసి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మీరు 100% నేను కాదు, నా దగ్గర 100 మంది కార్యకర్తలతో స్వింగ్ ఆపరేషన్ నేను వస్తా. ఎందుకంటే మేము మొదలై వెళ్తే మీరే చెప్తున్నారు దాడి చేస్తారు, పోలీసుల పైన తిరగబడినారు, పోలీసుల పైన తిరగబడితే కొట్టించుకుంటాం సార్, లోపలికి పోతాము, చేరుతాము. ఏమే మీరు కాదు మేము ఒక్కరే వెళ్ళడానికి మమ్మల్ని కూడా దాడి చేసే అవకాశం ఉంది. మీరు మాతో కలిసి వస్తే మేము అక్కడ జరిగే అన్యాయాలను చూపించడానికి సార్ మీరు రెడీగా అండి, నేను టైం ఇస్తా. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది నీట్ గా క్షుణ్ణంగా తెలుసు నియోజకవర్గంలో. నేను కొంచెం బిజీ అయ్యి నోరు ఇప్పుకోకున్నట్లున్నా, నేను అప్డేట్ అవుతా. ఓకే అండి. ఒక్క 10 రోజులు మా రాష్ట్ర అధ్యక్షుడిని అడిగి టైం తీసుకొని 10 రోజులు నా నియోజకవర్గంలోనే ఉంటాను సార్ నేను. ఓకే అండి, థ్యాంక్ యూ. 10 days తర్వాత మిమ్మల్ని మీట్ అవుతాం. విల్ మీట్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ అండి నారాజు గారు, లైన్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, సింధనూరు నాగరాజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళపైన కూడా దాడులు చేయడానికి పోయారంట, పోలీసులు కేసులు పెట్టే సాహసం చేయలేదంట. వీరి వెనకాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, పార్టీ కోసం కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉంటే అందరికీ ఒకే రూల్ ఉండాలి. రూల్ ఫర్ ఆల్.
రూల్ ఫర్ ఆల్, అంతే. ఉంటే అందరికీ ఒకే రూల్ వర్తించండి. తెలుగుదేశం పార్టీ కోసం కింది నుంచి పై వరకు చాలామంది కష్టపడి ఉంటారు. కేవలం కొంతమందికే మా అధికారులకు బంధువు, అధికార పార్టీలో ఉన్న ఒక ముఖ్య నాయకుని బంధువులు అని కొంతమంది మాత్రమే ఇసుక తోలుకొని డబ్బు సంపాదిస్తే మిగతా కార్యకర్తలు కూడా అన్యాయం అయిపోతారు కదా అని రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు 39 టీవీతో వాపోతున్నారు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇది మాత్రం ఖచ్చితంగా పోలీసులకు ఒకటే చెప్తున్నా, వదిలితే అందరినీ వదిలేసేయండి, ఎవడనేది అడన్నా తోలుకొని, లేదా అందరినీ కట్టడి చేయండి. ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. కాకపోతే ఏదైనా ప్రజాస్వామ్య దుర్వినియోగం కాకూడదనే మా బాధ. మేము అలాగని అందరినీ తోలేసేయమని నేను చెప్పట్లేదు, కానీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. దయచేసి ఎవరు వద్దు, అధికార పార్టీ వద్దు, ప్రతిపక్షం వద్దు, ఎవరు వద్దు. ఏదైనా ఉంటే రాయల్టీ కట్టి ప్రభుత్వానికి లీగల్గా, లేదు సొంత అవసరాలకు ఉంటే అది ఎంఆర్ఓ గారితో ఒక పర్మిషన్ లెటర్ తీసుకొని తోలుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలుసు. కావున ఇల్లీగల్గా మాత్రం మైనింగ్ కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, దందా చేస్తే మాత్రం ఏపీ 39 టీవీ ఖచ్చితంగా నిఘా పెడుతుంది. దీన్ని ప్రజల ముందు ఉంచుతుంది అని సవినయంగా తెలియజేస్తున్నా.